నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। రాష్ట్రంలో కోకో పంటకు చట్టం తీసుకొచ్చి ధరలు నిర్ణయిస్తాం, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి। ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం, పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పష్టం। హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగగా శోభయాత్ర, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పట్టణవాసులు। రాష్ట్రంలో కోకో పంటకు చట్టం తీసుకొచ్చి ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు। ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం కోకో ధర నిర్ణయంపై రైతులు సంఘాల నాయకులతో కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు। జిల్లాలో రైతుల వద్ద ఉన్న 1500 టన్నుల కోకో పంటను 1 కేజీ 450 రూపాయల చొప్పున కంపెనీలు కొనుగోలు చేస్తాయని, మరొక 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తుందని తెలిపారు। కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జీరోకి తీసుకొస్తామన్నారు। ధరల స్థిరీకరణ నిధికి కూటమి ప్రభుత్వం 140 కోట్ల రూపాయలు కేటాయించిందని, దీనిలో 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు। ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె విజయసెల్వి, ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, బడ్డెటి చంటి, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। రైతుల్ని కంపెనీ వాళ్ళని వాళ్ళకి డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తాం, ప్రతి ఒక్క పీరియడ్ మేము వినాలని చెప్పేసి ఫెస్టివల్ చాలా పర్ఫార్మెన్స్ రావడం జరిగింది। బయట హాల్లో గ్రీవెన్స్ హాల్లో వెయిట్ చేయాల్సిందిగా ప్రెస్ మీట్ కూడా గౌరవ మంత్రి గారు పెడతారు, దయచేసి విజయం తీసుకొని సాగి రైతుకి చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ ఇబ్బందిని పరిష్కరించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం, అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం। ఈరోజు రాష్ట్రంలో 4-5 పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది, అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు। వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది। ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల దగ్గరికే వచ్చాం। ఇది దాపరికం లేదు, కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం। ఇంటర్నేషనల్లో చాక్లెట్ వాడకం తగ్గిపోయింది, కోకో గింజలు కొనలేకపోతున్నాం, ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు। గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం। నేను 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు। అందరితో మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం। ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పేర్కొన్నారు। కోయలగూడెంలో జలజీవన్ మిషన్ ద్వారా 55 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే బాలరాజు భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయలగూడెం ప్రజల మంచి నీటి దహార్తిని తీర్చేందుకు గాను కూటమి ప్రభుత్వంలో 3 మంచినీటి వాటర్ ట్యాంకులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు। ఈ ట్యాంకుల నిర్మాణానికి అంచనా వ్యయం 1,65 లక్షల రూపాయలుగా ఉందన్నారు। ప్రజా సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు।
దిగ్విజయంగా పూర్తి అవ్వాలని దండం పెట్టుకుంటాను. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలం కేంద్రంలో వాటర్ ట్యాంకుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారాగా సుమారు 3 ట్యాంకులు, ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 55 లక్షల రూపాయలతో 3 ట్యాంకుల్ని ఇక్కడ కోయిలగూడెం మండల కేంద్రంలో నీటి దాహతిని తీర్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున జల్ జీవన్ మిషన్ ద్వారాగా మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు సుమారు నియోజకవర్గంలో కాదు ప్రతి గ్రామంలో ఈ మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ మంచినీటి సదుపాయం ఒకటే కాదు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు, అలాగే సీసీ రోడ్లు, అలాగే ఇల్లు లేనటువంటి వారికి నిరుపేదలకు ఇల్లు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున చేయటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గానికి ఏదైతే మేము మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చామో ప్రతి ఒక్క మాట నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే విధంగా మంచి మంచి నిధులు మేము సీఎం దగ్గర నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని మరొకసారి మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం. హనుమ జయంతిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో చేపట్టిన హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. గురువాయిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా ఇంద్ర కాలనీలో వేంచేసుకున్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా శోభయాత్ర కమిటీ కన్వీనర్ టీవీ రామకృష్ణ మాట్లాడారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో శోభయాత్ర తలపెట్టడం ఇది 5వ సారన్నారు. ఈ యాత్ర నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రామ కార్యనిర్వాహకుడు హనుమంతుడు ఈనాటి హిందూ సమాజానికి ఆదర్శనీయమన్నారు. కావున ప్రతి హిందువు హనుమంతుని స్ఫూర్తితో పనిచేసే దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. శోభయాత్రికులకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కమిటీ, శ్రీ వినాయక స్వామి కమిటీ, దండు ధనరాజు ఆధ్వర్యంలో వందలాది మజ్జిగ ప్యాకెట్లను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్య ఆలయ కార్యనిర్వహణాధికారిని అరవిచందన, పట్టణ ప్రముఖులు దాకరపు కృష్ణ, చిన్ని రామ సత్యనారాయణ, రాజాన పండు, వాసవి సాయి నగేష్, మృత్యుంజయ శర్మ, విశ్వనాథ్, రవీంద్ర, కొనకల్ల వెంకటేశ్వరరావు, కొంచాడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణం రమణీయంగా నిర్వహించారు. వైఖాన సాగమోక్తంగా ప్రధాన అర్చకుడు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి తిలకించారు. యాగశాలలో నిత్య హోమం చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. నాట్యాచారిణి రూపాదేవి శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, సభ్యులు రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తలకు స్వాగతం. జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా కృషి చేయాలని, గత మరణాలను సమగ్రంగా విశ్లేషించి పూర్తి స్థాయిలో మరణాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులతో కలిసి జిల్లాలో చోటు చేసుకున్న మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు, ఏ బిడ్డ జన్మిస్తూ మరణించకూడదనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. అక్టోబర్ 2024 నుండి మార్చి 2025 వరకు చోటు చేసుకున్న 8 మాతృ మరణాలు, 7 శిశు మరణాలకు సంబంధించి నివేదికలు పరిశీలించారు. వీటిపై ప్రత్యేకంగా చర్చించి కారణాలు వెలికితేయాలని ఆదేశించారు. తిరిగి ఇటువంటి మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు ప్రతి ఆశా ఆరోగ్య కార్యకర్త, హెల్త్ సూపర్వైజర్ నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు సేకరించాలన్నారు. ఈ సమావేశంలో DCHS డాక్టర్ పాల్ సతీష్ కుమార్, DMHO డాక్టర్ ఆర్ మాలిని, NTR ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజు, DIO డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. What could be the symptoms which we can recognize and identify outside?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు ఉపాధి పొందుతున్నారని డ్వామా పీడీ కొత్తపల్లి వెంకట సుబ్బారావు తెలిపారు. ఏలూరులోని డ్వామా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వేతనాన్ని ఒక రోజుకు 309 రూపాయలుగా పెంచిందని తెలిపారు. జిల్లాలో ప్రత్యేకించి కొన్ని మండలాల్లో నీటి కుంటల తవ్వకాన్ని కూడా చేపట్టామన్నారు. జిల్లాలో 5,000 నీటి కుంట లక్ష్యం కాక ఇప్పటి వరకు సుమారు 2,500 పూర్తి చేశామన్నారు. ఈ ఉపాధి హామీ పథకాల పనుల్లో రోడ్లు, చెరువులు వంటి పనుల్ని చేపట్టడంతో పాటు ఉద్యానవన పంటలు కూడా అనుసంధానం చేశామన్నారు. జిల్లాలో 1,20,00,000 దినాలు కల్పించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఏలూరు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 1,20,00,000 దినాలు ప్రాతిపదికగా ఎంచుకున్నాం. ఆ మార్గంలోనే ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మనకు ప్రస్తుతానికి ఉన్న 300 రూపాయల నుంచి మరి దినసరి వేతనాన్ని 307 రూపాయలకి పెంచింది. ఆ కోణంలోనే గతంలో సరాసరి వేతనం 260 రూపాయలు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ 307 రూపాయలను దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించి పని కూడా సక్రమంగా జరిగేటట్టు చూసి కనీసం 290 రూపాయలు 290 పైన వచ్చే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగానే ఉపాధి హామీ అనేది ఒక ప్రధానమైన ఆసరాగా గ్రామీణ ఉపాధి హామీ శ్రామికుల్లో ఏర్పడిన ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ వేసవకాలం అనేది మాకు ఎక్కువ ఉపాధి పనిదినాలు జరుగుతాయి కాబట్టి మరి వేగవంతంగా ఈ ఉపాధి పని దినాలని ఈ కొద్ది నెలల్లో వర్షాకాలానికి ముందే ఎక్కువ పనిచేసే విధంగా, అలాగే గత సంవత్సరం కన్నా చాలా ఎక్కువ ప్రోత్సాహకరమైన రీతిలో మరి సరాసరి వేతనాన్ని 290 రూపాయలు ఆ పైన ఇచ్చే విధంగా చేస్తూ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు మెరుగవడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఎక్కువసారి పరిశీలనలో ఎక్కడైనా పొరపాట్లు ఏదైనా జరిగితే వెంటనే ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవటాన్ని కూడా బాగా వేగవంతం చేశాము. మరి దీనికి సంబంధించి ఉపాధి హామీని వివిధ పనులకు అనుసంధానం చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ వారు కూడా గత సంవత్సరం దాదాపు 42 లక్షల మొక్కల కోసం నర్సరీలు పెంచడానికి దాదాపు 12 నుంచి 13 కోట్ల రూపాయలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా కన్వర్జెన్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఆధ్వర్యంలో నర్సరీలు కూడా పెంపకం కూడా స్టార్ట్ అయ్యింది. అవి ఇంకొక సంవత్సరంలో మనకు అందుబాటులోకి మొక్కలు వచ్చి దాదాపు 42 నుంచి 43 లక్షల మొక్కలు మరి ఈ జిల్లా అంతా కూడా ఇంకా నాటి పర్యావరణాన్ని పెంచే విధంగా చూస్తున్నాం. ఇవే కాకుండా ఫామ్ పాండ్స్ అనేది అంటే నీటి కుంటలు అనేది మన ఏలూరు జిల్లాలో కొన్ని ప్రత్యేకమైన మండలాల్లో భూగర్భ జలము అడుగంటిపోయిన నేపథ్యంలో ఈ ఫామ్ పాండ్స్ అనేది ఈ సంవత్సరం 500 తీయాలని లక్ష్యంగా ఏర్పరచుకొని ఇప్పటికే 2,400 ఫామ్ పాండ్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి సగటు వేతనదారుడికి ఎక్కువ పని దినాలు కల్పించాలి, ఎక్కువ వేతనం ఇవ్వాలనే లక్ష్యంతో ఇటు ఉద్యాన పంటలు అటు నీటి యాజమాన్య పద్ధతులైన ఫామ్ పాండ్స్ని ఇవన్నీ కలుపుకొని ఒక సమగ్రమైన ఒక అత్యుత్తమైన ఈ పథకాన్ని జాగ్రత్తగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి వారి ఆర్థిక పురోగతికి ఉపయోగపడాలనే లక్ష్యంతో కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మరి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. భారతీయ వీరనారి పవిత్ర మూర్తి రాణి అహల్యభాయ్ హోల్కర్ 3 శతాబ్ది ఉత్సవాలను భీమడోలు మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పొలసానిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రహీమా బేగం హసేనా అధ్యక్షతన గ్రామ మహిళల సమక్షంలో సభను జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతి రాణి మాట్లాడారు. రాణి అహల్యభాయ్ హోల్కర్ దేశం కోసం చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు అనంతమ్మ, బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అడప శోభారాణి, జిల్లా ఉపాధ్యక్షురాలు మిద్దె రమాదేవి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు సుశీల, మండల పార్టీ అధ్యక్షులు పురమూర్తి, మండల కార్యదర్శి పాకిరం సత్యనారాయణ, ఎస్సీ మోర్చా అధ్యక్షులు శాస్త్రి, జనసేన నాయకులు మడ్డు శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. కఠినంగా ప్రవర్తించేవారు. అంత మంచి సామ్రాజ్యాన్ని ఏదైతే గుళ్ళన్నీ పాడైపోయినాయో ఆ గుళ్ళన్నింటినీ కూడా ఆవిడ ఆ రోజుల్లోనే ఏనుగుల మీద, అశ్వాల మీద కొన్ని వేల మంది సైనికుల్ని ఉన్న ఆస్తి మొత్తాన్ని తీసుకొచ్చేసి ఆ ఏరియా మొత్తం డెవలప్ చేసి వెళ్ళిపోయిన గొప్ప వీర వనిత ఆవిడ. ఆధ్యాత్మికత, పవిత్రత ఎలా ఉండాలనేది ఆవిడ చూసి మనం నేర్చుకోవాలి. ఒక రాజ్యం పరిపాలించాలంటే ఒక్క వీరత్వమే చాలదు, ఆ ప్రజలందరినీ కూడా ఆవిడ వాత్సల్యంగా చూసుకోవటం, జాతి, మతము, లింగం ఈ మూడిటికి తావు లేకుండా సేవ, సంక్షేమం, సామాజిక న్యాయం ఈ 3 సూత్రాల మీద వెళ్ళిన ఒక వీర వనితగా మనం ఆవిడని ఒక్కసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది.
అంతేకాకుండా ఇండోర్ లాంటి ఒక పట్టణానికి ఇప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడ చూసిన మూలల ఆవిడ విగ్రహాలు, చిత్రపటాలు. ఆవిడని ఇప్పటికీ కూడా ఒక దేవతగా కొలుస్తారు. అది చాలా విచిత్రమైన పరిస్థితి. ఆవిడికి లోకమాత, దేవి, అలాగే పుణ్యశ్లోకి అనేది ఒక బిరుదులతో ఆవిడ సుదీర్ఘకాలం, కొంతమంది బతుకున్నా కూడా మరణించిన వాళ్ళతో సమానం, మరికొంతమంది మరణించినా కూడా మరి మృత్యుంజయులు వాళ్ళంతా కూడా. వాళ్ళు మరణించినా కూడా ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆవిడ నుంచి నేర్చుకోవాల్సింది. ఒకవైపు మహిళలను చూసుకున్నారు. అలాగే అంబేద్కర్ గారు వచ్చాక మహిళలకి, పిల్లలకి చాలా సున్నితమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రత్యేక చట్టాలు ఆవిడ రూపొందించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. అమ్మవారి వెండి చీర నిమిత్తం పమిడి మూర్తుల ఈశ్వరి దుర్గా కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కోకో పంటకు చట్టం తీసుకొచ్చి ధరలు నిర్ణయిస్తాం, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం, పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పష్టం. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగగా శోభయాత్ర, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పట్టణవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.